మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీకాకుళం నుంచి ఎప్పటి నుంచి రథసప్తం వేడుకలు జరిగినా ఫస్ట్ టైం మన శ్రీకాకుళంలో రథసప్తం వేడుకలు ఎంత చక్కగా జరిగాయి. చాలా ఆనందంగా ఉంది. మన శ్రీకాకుళం జిల్లాలో ఎంత మంచి ఈవెంట్ని సహకరించినందుకు గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్కి వచ్చి చూసినందుకు కూడా నాకు చాలా ఆనందం కలుగుతుంది. శ్రీకాకుళం నుంచి ఇక్కడ ఈ ఈవెంట్ని చూడడానికి చాలా వేల మందిలో వచ్చారు. ఈ ఈవెంట్ చాలా బాగుంది భయ్య. అది కాకుండా మంగిలి మేడం ఇంకా రామ్మోహన్ నాయుడు సార్ వచ్చి ఈ ఈవెంట్కి ఇంకా ఉత్సాహాన్ని పెంచారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎవరు దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నారు. ఈవెంట్ అయితే టోటల్గా చాలా సక్సెస్ఫుల్ భయ్య. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఉత్సవం రాష్ట్ర ఉత్సవంగా చేయడం వల్ల శ్రీకాకుళం నగరానికి కొంచెం కొత్త సొగసులు వచ్చాయి. కొన్ని పనులు కూడా తొందరగా జరగడం జరిగింది. అవి చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం జరుగుతుంది నగరంలో. అదేవిధంగా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 3 రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అవి కూడా సక్సెస్ అయ్యేవి. రథసప్తి ముందు రోజు మంగ్లీ ప్రోగ్రాం పెట్టారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ లాస్ట్ ప్రోగ్రాం ఈవెంట్. సో సూపర్ సక్సెస్ అయింది. ఇంత పెద్ద కార్యక్రమం ఇప్పుడు జరగలేదని అనుకుంటున్నాము. చాలా సక్సెస్ఫుల్గా అయింది. రథసప్తి కార్యక్రమాలు కూడా ప్రభుత్వము జిల్లా యంత్రాంగము పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ పకడ్బందీగా. అవి కూడా సక్సెస్ఫుల్గా రేపంతా కూడా సక్సెస్ అవుద్దని అంత ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు మంగళి గారి ప్రోగ్రాం కూడా చాలా అద్భుతంగా జరిగింది. అలాగే ఇవే కాకుండా రథసప్తికి సంబంధించిన శోభయాత్ర కూడా చాలా బాగుంది. ఇంకా రేపటి ప్రోగ్రాం కూడా ఇంకా చాలా బాగుంటుందని అని మేము అనుకుంటున్నాం. ఇదే కాకుండా రోడ్డు మొత్తం లైటింగ్తో చాలా చాలా అందంగా తీర్చిదిద్దారు. సో చాలా బాగుంది. కానీ శ్రీకాకుళం ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంత పెద్ద గొప్ప సింగర్ని తెచ్చిన తర్వాత శ్రీకాకుళం ప్రజలు ఎంత డిస్టర్బెన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు నాకు అనిపించింది. ఇంకా ముందు కూడా బీచ్ ఫెస్టివల్ ఉందంట. దయచేసి ప్రజలు మాత్రం ఇలా ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ పోలీసులు అస్సలు కంట్రోల్ చేయలేకపోయారండి. చాలా ఎందుకంటే అందరూ అరసవిల్లి గుడి దగ్గర ఉండిపోయినట్టున్నారు. అస్సలు కంట్రోల్ చేయలేకపోయారు. బారికేట్లు విరిసి చాలామంది ప్రజలు వచ్చేసారు. కొంచెం ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంపీ గారు చాలా మంచోళ్ళు కాబట్టి ఇంకా అక్కడే ఉన్నారు. వేరే ఒకరు అయితే వెళ్ళిపోతారు. నిజంగా గ్రేట్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఈ సంవత్సరం రథసప్తమి చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు మన శ్రీకాకుళం తరపున. ఎక్కడ లేటి విజయనగరం, వైజాగ్, రాజాము మొత్తం అన్ని ఏరియాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా సంతోషంగా హ్యాపీగా ఇందులో పాల్గొన్నారు. అన్ని ప్రోగ్రాలు పెట్టారు. మన చుట్టుపక్కల ఉన్న కళలు నైపుణ్యాలు కూడాను చూపించారు. మనలో ఉన్న ప్రతిభ అంతా కూడా మన వాళ్ళది ఎంత ఉందో అన్నిది కూడా చూపించారు. చాలా హ్యాపీగా ఉందండి. అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం రథసప్తం వేడుకలు చాలా బాగున్నాయి. ఇక్కడ సముద్రం ఒక ప్రవాహం లాగా కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. పోలీసులు అయితే అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు. చాలా బాగుంది. ఇలాగే వేడుకలు మనం చెయ్యాలి. మన శ్రీకాకుళం తాలూకు గొప్పతనం అందరికీ తెలియాలని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా కూడా ఉంది. మేము కూడా చాలా 3 గంటల సేపు వెయిట్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఎంత అందంగా ఉండాలి. మా శ్రీకాకుళం ఎంత అందంగా ఉందని ఈరోజు నేను చూశాను. చాలా బాగుందండి. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దయ వలన ఈరోజు ఇలాంటి పెద్ద కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం మాలాంటి జిల్లా అధికారులకు కూడా దక్కింది. నభూతో నభవిష్యతి అన్నట్లుగా చిత్రీకరించినటువంటి ఈ సుందరాంగమైనటువంటి ప్రాంగణంతో సహా శ్రీకాకుళంలో ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగునటువంటి రీతిలో చేసినటువంటి ఈ కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం అంతా కూడా, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇతర అధికారులకు మొత్తం కూడాను రేయింబవళ్ళు శ్రమించినటువంటి ఫలితం ఈ సుందరమైనటువంటి ఈ కార్యక్రమం అంతా కూడాను సూర్యనారాయణ దయే చక్కగా నిర్వహించారు. అలానే ఇది రాష్ట్ర పండుగగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడాను కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు గాను అవకాశం రావడం అనేటువంటి మహా అద్భుతంగా మేమైతే భావిస్తున్నాము. థ్యాంక్ యూ.